యూరియా కొరతతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్. బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దుకాణాలలో 1 లేదా 2 కట్టలు యూరియా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. 10 ఎకరాల గల రైతుకు 2 కట్టలు యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇతర రాష్ట్రాలలో యూరియా విరివిగా జరుగుతుందని మనకు మాత్రమే ఎందుకు కొరత ఉందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా కొలుసు మల్లికార్జున పాల్గొన్నారు. అంగళకాడ నిలబడి తీసుకోలేక మళ్ళీ వెళ్ళిపోతుండు. 1 కట్ట 2 కట్టలు మనిషికి ఇస్తున్నారు. కనీసం 10 ఎకరాల రైతుకు కూడా 1 కట్టే 2 కట్టలే ఇస్తున్నారు. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేందుకే విపరీతంగా యూరియా కొరత లేకుండా జరిగిపోతుంది. దక్షిణ రాష్ట్రాల్లో వచ్చేతలకే కర్ణాటకలో ఒక్కటే 13 రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో 115 కిలోల ఎకరా వంతున లెక్కగట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడికి పోవాల్సిందో అక్కడికి కొన్ని ఏరియాలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిస్తున్నారు. ఇక్కడైతే డెల్టా ఏరియాల్లో వచ్చేతలకే మెట్ట ప్రాంతాలకు కూడా యూరియా అవసరం. ఆ మెట్ట ప్రాంతాల్లో లెక్కగట్టకుండా ఏరియా వ్యవసాయ రైతులకి సంబంధించిన వ్యవసాయానికి వరి పంట వరకే లెక్కగట్టి ఇస్తున్నారు. నిమ్మ చెట్లకు కానీ ఇతర వాణిజ్య పంటలకు కానీ అన్నిటికి కూడా యూరియా వాడుతున్నారు. ఆ యూరియా వాడటం అనేది కంపల్సరీ అయిపోయింది. వ్యవసాయ శాస్త్రీకుల మట్టానికి 115 కిలోలు ఎకరాకి వాడాలని వాళ్ళు చెప్తున్నారు. కనీసం రైతులు 150 నుంచి 200-180 కిలోల దాకా కూడా వాడుతున్నారు 3 దఫాలుగా. దానికి అట వ్యవసాయంలో నిర్వీర్యం పనిచేసే రైతాంగానికి దాని కష్ట నష్టాలు, ఆ పైరు పెంచుకోవాలని, పంట దిగుబడి తీసుకురావాలనే ఆతృత వాళ్ళకుంటుంది. వ్యవసాయ శాస్త్రీకులు ఏంది, ఒక దిక్కడ పంట పెట్టి దాన్ని నమూనాగా తీసి మొత్తం ఏరియా అంతగా ఒకటి చెప్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ పద్ధతిని నిర్మించుకొని రైతాంగానికి ఇరువుగా కాంప్లెక్స్లు కూడా కొరతగానే ఉంది. యూరియా మరీ విపరీతంగా ఉన్నది. 2 కట్టలు అంటే 10 ఎకరాలు 2 కట్టలు వేసి అంటే ఎన్ని కిలోలు? 100 కిలోలు. 100 కిలోలు అంటే 10 కిలోల లెక్కన ఎకరాకి మనం చెప్తారు లెక్క. 10 కిలోలు వేస్తే నువ్వులు చల్లుకుంటారు. మనకి నువ్వులు దిక్కి చేసేటప్పుడు ఆ నువ్వులు కూడా 2 కిలోలు 3 కిలోలు చల్లుకుంటారు. ఆ రకంగా వేయమని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దానికి ఇది మేము కౌలు రైతుల సంఘం దగ్గర ఖండిస్తున్నాం. ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని పారిశ్రామికవేత్తలు దత్తత చేసేదానికి ఇదంతా కూడా పన్నాగం పడుతుంది. ఆ స్థానంలోనే మనకి స్మార్ట్ మీటర్లు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకనంటే వ్యవసాయాన్ని నిర్వీర్యం మనకు పడలేదు. ఇప్పుడు ఒక సామెత చెప్తాను మీకు. మనకి బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి. మన ప్రభుత్వం నుంచే అన్ని కంపెనీలకి అన్ని వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మన బిఎస్ఎన్ఎల్ పనిచేయదు. 10 కంపెనీలన్నీ పనిచేస్తుంది. ఎందుకని చేస్తుంది? దీన్ని నిర్వీర్యం చేసి వినియోగదారులకి వద్దు, ఈ బిఎస్ఎన్ఎల్ పనిచేయటం లేదు, అవతల పోదాం అన్నట్టుగా తయారు చేస్తుంది. అదే రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మన వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి చట్టాలు తీసుకొచ్చి రకరకాలుగా అన్నీ కూడా పారిశ్రామికవేత్తలకి భూమిని కూడా దారాదత్తం అన్నీ ప్రైవేట్ పరం చేసినట్టుగా ఆ రకంగా చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఏవైనా సరే యూరియా కొరతని నివారించాలి, లేకపోతే మేము యూరియాకి ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దాన్ని కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఉండే మంత్రులు కూడా చొరవ తీసుకొని యూరియా కొరతని నివారించాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.